ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోటి కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం. మాస్టర్స్, మనం ఒక విషయం గురించి తెలుసుకుంటున్నాం. సాధనలో ఎదగాలంటే సాధకుడు బుద్ధుడు చెప్పినటువంటి మెలకువల గురించి మనం తెలుసుకుంటున్నాం. అందులో ఈరోజు 5వ మెలకువ ఒకటి ఏంటి అంటే, ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది. ఎంత తక్కువగా ఆశిస్తే అంత ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, మనం ఎవరికైనా ఏదైనా ఒక సహాయం చేశామనుకోండి, సహాయం చేస్తాం, ఓకే, బాగుంటుంది. కానీ మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా మనం ఆశించామనుకోండి, అప్పుడేమవుతుంది? మనం ఆశించి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. దొరికితే సంతోషం, దొరకకపోతే దుఃఖమే. అవునా కాదా? ఎవరికైనా ఎలాంటిదైనా సరే సహాయం చేసినప్పుడు అవతల వ్యక్తి నుంచి మనం ఫలితాన్ని ఆశించొద్దు. ఇంకేమైనా దొరుకుతుందేమో అని కూడా మనం ఆశించకూడదు. ఆశిస్తే మాత్రం మనకు దుఃఖమే తప్ప ఇంకేమీ ఉండదు. ఆశించకుండా ఉంటేనే మన యొక్క మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనకు పిల్లలు ఉన్నారు. పిల్లలు ఉన్నప్పుడు ఏం ఆశిస్తాం మనం? పెద్దయ్యాక నా పిల్లలు నన్ను చూడాలి అనుకోవడం సహజం కదా. అది ఎవరికైనా, ఏ తల్లిదండ్రికైనా ఉంటుంది. కానీ ఏదైనా ఒక కారణం చేత ఆ పిల్లలు మనల్ని చూడలేకపోతే మనం దుఃఖంలో మునిగిపోకూడదు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదు మనకు. చూడకపోయినా మనకు జీవించగలిగే స్థితి మనకు ఉండాలి. ఇంకప్పుడు ఏమవుతుంది? మనకి ఇంకెలాంటి దుఃఖము ఉండదు. అంతే కదా. అందుకే బుద్ధుడు ఏం చెప్తున్నాడు? ఎవరి దగ్గర నుంచి ఎక్కువ నువ్వు ఆశించకు. ఆశించకుండా ఉంటే నువ్వు ఇంకా దానికి ఎక్కువ తక్కువ అనే పేర్లు కూడా పెట్టవు. అసలు దాని గురించే నీవు ఆలోచించవు. ఉదాహరణకు, ఒక తల్లి తన కొడుకుని కలెక్టర్ చేయాలని కోరిక ఉంటుంది. సరే, ఆ కలెక్టర్గా చదివిస్తుంది. మరి వాడు కలెక్టర్ అయ్యాక, నా కొడుకు కలెక్టర్ అయినాక ఏముంటుంది? నేను కాలు మీద కాలేసుకొని కూర్చుంటాను అని ఏ తల్లికైనా ఉంటుంది కదా. నాకు ఆ హోదా వస్తుంది, ఆ గౌరవం వస్తుంది, నేనెంతో గొప్ప గొప్పగా జీవించవచ్చు, నేను ఇంకా ఎంతో సుఖంగా ఉంటాను. కొడుకు కలెక్టర్ అయినాక ఎవరైనా ఎలా ఉంటుంది? ఎంతో మంది చేతి కింద పని వాళ్ళు ఉంటారు. మరి ఆ జీవితం గురించి ఆలోచిస్తే అంగరంగ వైభోగంగా ఉంటుంది. కరెక్టే, వాడిని చదివించింది కరెక్టే, నువ్వు ఊహించుకోవడం కరెక్టే, అంతా బాగానుంది. కానీ వాడు నిన్ను చూడకుండా ఏ ఓల్డేజ్ హోమ్లో చేసిండు అనుకోండి, అప్పుడేమవుతుంది? నీ ఆశలన్నీ అడి ఆశలు అవుతాయి. అలాంటివి మనం చూస్తే కనుక ఇప్పటి సమాజంలో ఎంతో మందిని మనం చూస్తున్నాం కదా. అంటే తను అనుకున్నట్లు జీవిస్తే, జరిగితే తన యొక్క జీవితం ఎంతో ఆనందం. తను అనుకున్నట్లు కలగకపోతే, జీవించకపోతే, చూడలేకపోతే అప్పుడు ఇంకా ఆ జీవితం అంతా దుఃఖమే. ఎందుకంటే చూడండి, కొడుకును కలెక్టర్ చేయాలని అనుకోవడము తప్పు కాదు, దానికోసం కృషి చేయడము తప్పు కాదు. కానీ వాడు కలెక్టర్ అయిన తర్వాత నా జీవితం అంతా సుఖంగా ఉంటుంది అని నీకు ఆశిస్తున్నావే, ఆ ఆశించడంలోనే నీ యొక్క దుఃఖము మొదలవుతుంది. ఎందుకంటే ఇప్పుడున్న మనసు ఇంకొక కొన్ని రోజుల తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. అంతేకాకుండా మన తలరాత అంటే మనం చేసుకున్నటువంటి ఆ కర్మలు ముందు జీవితంలో ఎలా ఉన్నాయో ఆ కర్మ ఫలాలు మనకు తెలియదు.
ఆ కర్మ ఫలాలు మనకు ఎలా ఉన్నాయో తెలియదు కదా. మరి మన కర్మ ఫలాలను బట్టే మన జీవితం ఉంటుంది, అవునా కాదా? మన కర్మ ఫలాలు ఎలా ఉన్నాయి మనకు తెలియదు, కానీ మనం ఆశించినట్టు జరుగుతుందని మనం ఎట్లా అనుకుంటాము? ఆ కర్మలను బట్టే మన జీవితం ఆధారపడి ఉంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం ఈ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చిన తర్వాత మనకు ఆ కర్మ సిద్ధాంతం గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో, నేర్చుకుంటామో, అప్పుడు మనకి ఈ విషయం అర్థం అవుతుంది. అందుకే ఎవరి జీవితమైనా సరే మనకు కర్మను బట్టే ఫలితం ఉంటుంది. అంతే తప్ప మన పిల్లల్ని బట్టి, మన భర్తను బట్టి, భార్యను బట్టి మన జీవితం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు కాక ఉండదు అనే విషయాన్ని మనం బాగా గుర్తుంచుకోవాలి. అందుకే బుద్ధుడు ఏం చెప్తున్నాడు? ఏది ఎక్కువగా ఆశించకు. ఎంత తక్కువగా ఆశిస్తావో నీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఎందుకంటే పరమాత్ముని దగ్గర మనం ఏది వచ్చినా ఒక ప్రసాదం లాగా స్వీకరించాలి. ఇప్పుడు మనం గుడికి వెళ్తాం. గుడికి వెళ్తే ప్రసాదం మనం అడిగినంత పెడతాడా అయ్యగారు? ఒక చెంచానో ఒక దొప్పనో పెడతాడు. ఇంకో దప్ప అడిగామనుకోండి, ఇలా చూస్తాడు. సరే పోనీలే పాపం పొనిస్తాడు. ఇంకోటి అడిగామనుకోండి, ఎట్లా చూస్తారు వాళ్ళు మనను? అది చెప్పక్కర్లేదు కదా. అసలు మనం పోంలే, కానీ ఊరికే జస్ట్ ఊహకు. అంటే ప్రసాదం అన్నప్పుడు ప్రసాదమే, కానీ ఎక్కువగా ఆశిస్తే ఏమవుతుంది? అది అడుక్కున్నట్లు అవుతుంది. అసలు మనం అడగము. కానీ అయితే ఇక్కడ మనం చేసినటువంటి పాప పుణ్యాల కర్మాల ఫలితంగా ఆధారంగా వచ్చింది ఏదైతే ఉందో దాన్ని ప్రసాదం లాగా మనం స్వీకరించాలి. అలా అనుకుంటే మనం ఇంకా సంతోషంగా మనం మన యొక్క జీవితాన్ని గడుపుతాం కదా. ఎందుకంటే ప్రాపంచిక జీవితంలో ఎవరు చూసినా ప్రతి ఒక్క మానవుడు తన జీవితంలో ఆశిస్తూనే ఉంటాడు. కానీ మనం చేసిన కర్మను బట్టే మన యొక్క కర్మ ఫలాలు వస్తాయని మనం ఆ విషయం తెలియదు. తెలిస్తే మనం ఇంకా మర్చిపోకుండా దాన్ని గుర్తు పెట్టుకోవాలి. అందుకే ఆశించడాన్ని తగ్గించుకోమని చెప్తున్నారు బుద్ధ భగవానుడు. ఎందుకంటే మనం ఒకటే అనుకుంటాం, నేను ఇంత పని చేస్తున్నాను, నాకు ఈ లాభం రావాలి, అది సహజం అని అనుకోకుండా ఏం చేయాలి? నేను చెయ్యడం చేస్తున్నాను, నా ధర్మం, దానికి ఫలితం వస్తే రాని, లేకపోతే లేదు, చేయడం నా బాధ్యత, ఫలితం భగవంతునికే తెలుసు. చెప్తారు కదా, కర్మణ్య వ్యాధికార్యస్తమా ఫలేషు కదాచన. కర్మ చేయడం నీ బాధ్యత, ఫలితం ఇవ్వడం భగవంతుని బాధ్యత అని ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో అప్పుడు ఇంకా మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. లేకపోతే ఇంకెప్పుడు దుఃఖమే. చూడండి, ఒక కాలనీలో ఉంటారు కదా ఇరుగు పొరుగు వాళ్ళు. ఇద్దరు తల్లులు గురించి మనం చెప్పుకుందాం ఇప్పుడు. వాళ్ళిద్దరూ తమ కొడుకుల్ని ఎంతో ప్రేమగా పెంచారు, అవునా? ఒక తల్లి ఏమనుకునేదంటే, నేను ఎంతో కష్టపడి పెంచాను, పెద్దయ్యాక నా కొడుకు నన్ను తనను అంటే నన్ను తన ఏమంటారు పువ్వుల్లో పెట్టి పూజించాలి, చూసుకోవాలి అని ఒక తల్లి కోరుతుంది. రెండో తల్లి ఏమంటుంది? తల్లిగా పెంచడం, ప్రేమగా పెంచడం నా బాధ్యత, నన్ను ఎలా చూసుకోవాలనేది వాడి సంస్కారం. అంతే కదా. తల్లి కర్తవ్యం నేను నిర్వర్తిస్తున్నాను, పెద్దయ్యాక తల్లిని ఎలా చూసుకోవాలనేది వాడి సంస్కారం, వాడి కర్మ అని ఒక తల్లను. మరి కాలం గడిచింది, ఇద్దరు కొడుకులు పెరిగిండ్రు, పెద్దగయ్యారు, ఉద్యోగాలు వచ్చాయి. ఉద్యోగాలు కూడా ఎక్కడొచ్చాయి? విదేశాల్లో వచ్చాయి. ఆ విదేశాలకు వెళ్ళారు. మరి ఒక తల్లి కొడుకేమో
ఒక కొడుకేమో నెలకు ఒకసారి మాత్రమే మాట్లాడేవాడు, ఒక కొడుకేమో ప్రతిరోజు మాట్లాడేవాడు. అంటే ప్రతిరోజు మాట్లాడే వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు, నెలకొక రోజు మాట్లాడేవాళ్ళు ఎలా ఉంటారు అనేది మనం ఇక్కడ ఆలోచించుకో. అంటే ఇక్కడ చూడండి, ఎక్కువ ఆశలు పెట్టుకున్న తల్లేమో దుఃఖానికి గురి అయ్యింది. నా బాధ్యత, నా కర్తవ్యం అనుకునే తల్లి ఆనందంగా ఉంది. అంటే వాళ్ళ పెంపకము అలాగే ఉంది, వాళ్ళ ఆలోచన అదే విధంగా ఉంది, వాళ్ళ కర్మ కూడా అదే విధంగా ఉంది. అంటే ఇక్కడ తేడా కొడుకుల్లో లేదండి, మనం పెట్టుకున్న ఆశల్లో ఉంది. అందుకే మనం ఎప్పుడూ కూడా ఆశ పెట్టుకోకూడదు, ఎవరిపైన ఆశ పెట్టు. ఇప్పుడు చూడండి, ఒక గురువు శిష్యుడే ఉన్నాడు. ఒక శిష్యుడు ఏం చేశాడంటే, గురువుకి ఇష్టమైనవి ఒక పండ్లు అనుకోండి, లేదంటే ఏదో తినుబండారాలు, లేదంటే గురువుకి ఇష్టమైన ఏవో తెలుసుకొని పట్టుకెళ్ళి గురువులకు ఇచ్చే గుణము శిష్యుడికి ఉంది. రోజు ఇస్తున్నాడు కదా. ఏం ఆశించాడు ఈ శిష్యుడు అంటే, అందరి ముంగల నన్ను గొప్ప చేస్తాడేమో గురువు అని ఆశిస్తాడు. కానీ అక్కడ గురువు తనని ప్రత్యేకంగా ఏమీ ప్రశంసించలేదు. అప్పుడు ప్రశంసించకపోతే ఈ శిష్యుడు ఏమవుతాడు? బాధకు గురి అవుతాడు. ఎందుకంటే నీవు ప్రేమతోన, వినయముతోన, నీవు ఇష్టంతో ఆ గురువుకు నీ యొక్క సంస్కారాన్ని వినియోగించుకుని ఏదో ఇచ్చావు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నావు? దానికి ఫలితం ఆశిస్తున్నావు. అంటే ఏం ఫలితము? ప్రశంసించాలి నన్ను, అందరి ముంగల నన్నే గొప్పవాడు అని అనుకోవాలి అని ఎప్పుడైతే ఒక చిన్న ఆశ మొదలైందో అక్కడ దుఃఖం. అంతేనా కాదా? ఇప్పుడు చూడండి, మనం ఎండలో నడుస్తున్నాం, బయటికి వెళ్ళడం సహజం కదా. నడిచినప్పుడు ఏమవుతుంది, మనం నడుస్తుంటే మన నీడ వస్తుంది. నీడ వచ్చినప్పుడు ఆ నీడను చూస్తూ పోతే అది మన నీడే కదా అని అనుకొని ముందుకెళ్తాం. అలా కాకుండా ఇది నా నీడే కదని పట్టుకుంటే అది దొరుకుతుందా? ఎప్పటికైనా ఎప్పటికీ దొరకదు. అంటే ఆ నీడను పట్టుకోవడం నీవు ఆశించినట్లే, అంతే కదా. పట్టుకోవడం అంటే నువ్వు దాన్ని దొరకాలంటే నీకు ఆశ ఉన్నట్లే కదా. ఆశ ఉంటేనే దాన్ని పట్టుకోవడానికి చూస్తావు. ఆశ లేకుంటే నువ్వు పట్టుకోవడానికి అది నీడే, అది నా సహజం, అది నా ఎంబడి రావడం అని అనుకుంటే అక్కడ ఇంకేమీ ఉండదు. మరి ఇక్కడ గాలిపటం, గాలిపటం అంటే దాన్ని ఏం చేస్తారు? ఆ గాలిపటం ఎగిరిచ్చేటప్పుడు దారాన్ని ఏం చేస్తారు? ఆ దారాన్ని పట్టుకోవాలి. అంతేకాని దాన్ని ఇంకా పైకి ఎగిరియాలని చెప్పేసి ఎంతో ప్రయత్నం చేసి లాగి పెట్టామనుకోండి గట్టిగా, అప్పుడు ఏం చేస్తుంది? ఆ దారం తెగిపోతుంది. అంటే మనకున్న అటువంటి ఆశ కూడా అలాంటిదే. మనకు అవసరమైనంత మాత్రమే దాని గురించి ఆలోచించాలి. మనం ఎక్కువ కావాలని ఎప్పుడైతే ఆశిస్తామో అప్పుడు మనకు అది బాధనే మిగిలిస్తుంది. ఇలా మనం చెప్పుకుంటూ ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక క్లాస్ చెప్పినప్పుడు నన్ను పొగడాలి అని ఎప్పుడైతే అనుకుంటామో మనకు అది ఆశ. వచ్చింది అవకాశం, ప్రకృతి నాకు అవకాశాన్ని ఇచ్చింది, నేను చెప్పాను అని అనుకుంటే అక్కడ నువ్వు ఆశించినట్లు. అదే ఆశను పెట్టుకున్నావనుకోండి, నీకు బాధే మిగులుతుంది. ఎందుకు? నన్ను మెచ్చుకోవాలి, నన్ను ప్రశంసించాలి అనే ఆశ నీలో ఉన్నందుకు. అలాగే ఒక పనివాడు, ఒక ఏమంటారు, యజమాని ఇద్దరు ఉన్నారనుకోండి. పనివాడు చేయడం ధర్మం, పని చేయడం ధర్మం. యజమాని ధర్మం ఏంటి? వాడికి కావలసినంత ధనాన్ని ఇవ్వడం
యజమాని ధర్మం. పనివాడు చేసిన పనికి కంటే ఎక్కువ ధనాన్ని ఆశించిండనుకో, యజమాని ఇస్తాడా? ఇవ్వడు. అవునా? మరి ఆశించినప్పుడు అక్కడ ఏమవుతుంది? పనివాడు దుఃఖానికి లోనవుతాడు. అలాగే మనం కూడా ఈ ధ్యాన మార్గంలో ప్రయాణిస్తున్నాం. ధ్యానం చేసేటప్పుడు మనం ఎంతసేపు ధ్యానం చేశాము అన్నది మనం చూసుకోవాలి. నేను గంట ధ్యానం చేస్తాను, నాకు 3 గంటల ఎనర్జీ రావాలి అంటే నీకెప్పటికీ లభించదు. నీవు ఎంత చేస్తావో అంతే నీకు ఫలితం వస్తుంది. అంటాం కదా, పిండి పెట్టినంతనే రొట్టె. నువ్వు ఇంత పిండి పెట్టి ఇంత పెద్ద రొట్టె కావాలంటే వస్తుందా? రాదు కదా. ఏదైనా నువ్వు ఆశకు అంతు లేదు. ఆశ పెట్టుకోవద్దు. చేసేది నీ ధర్మం. అందుకే ఎవరి విషయంలోనైనా సరే, ఒక తల్లి కొడుకు బంధమైనా, అత్తా కోడలైనా, తల్లి కూతురైనా, గురు శిష్యులైనా, మనం చేసే ప్రతి పనిలో ఎక్కడా కూడా నీవు ఆశించవద్దు. ఆశిస్తే నీవు దుఃఖానికి గురి అవుతావు తప్ప నీకేమీ ఫలితం ఉండదు అని ఇక్కడ మనకు బుద్ధుడు చెప్పడం జరిగింది. అందుకే ఎంత తక్కువ ఆశిస్తే మన జీవితం అంత చక్కగా ముందుకు వెళ్తుంది. నువ్వు ఆశలు పెట్టుకుంటే నీ ప్రయాణం అక్కడనే ఆగిపోతుంది. అవునా? మనం బస్సులో ప్రయాణించినప్పుడైనా ఎక్కడైనా సరే, ఎక్కడ నీవు ఆశపడవద్దు. ఇప్పుడు ఉదాహరణకు బస్సులో ప్రయాణిస్తాం. బస్సులో కిటికీ పక్కలే నాకు సీటు కావాలి అని అనుకుంటావు. అసలు నీకు నిల్చోనికే కూడా, కూర్చోనికే కూడా సీటు ఉండదు. నువ్వు నిల్చొనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? అది కూడా బాధే. ఇలా ఎన్నో చెప్పుకోవచ్చు మనం. అందుకే మన జీవితంలో ఎటువంటి వాటిపైన కూడా నిత్య జీవితంలో మనం వీటన్నిటినీ ఆలోచించాలి. మనం ఒక పని చేసుకుంటాం ఇంట్లో. ఒక అత్త కోడలు, తల్లు కొడుకో, లేదా భార్య భర్తల మధ్యలో, లేదా పిల్లల మధ్యలో చేస్తాం. ప్రతిదీ చేస్తున్నాం, కానీ ఎప్పుడు ఆశే. ఎంత బాగా చేశావు అని మెచ్చుకుంటే మనకు సంతోషం, మెచ్చుకోలేదనుకో బాధ. అంటే ఆ మెచ్చుకోవాలనేది కూడా ఆశే కదా. అవునా కాదా? చేయడం నా ధర్మం, చెప్పకపోవడం వాళ్ళ ధర్మం అని అనుకుంటే ఇంకక్కడ నీకు దుఃఖం ఉండదు. అర్థమైంది కదా? అలా మన నిత్య జీవితంలో దేనిపైన మనం ఆశలు పెట్టుకోవద్దు. ఆశిస్తే నీకు దుఃఖమే శరణ్యం. అందుకే బుద్ధుడు చెప్పిన మాట గుర్తుపెట్టుకోండి. ఎంత తక్కువ ఆశిస్తే అంత ప్రశాంతంగా మన జీవితం ఉంటుంది. ఓకేనా? ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. కాసేపు ధ్యానంలో కూర్చుందాం అందరం.